మీరు బరువు తగ్గుదామని చాలా రోజులుగా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం ఎక్సెస్ వెయిట్ ఉండటం వల్ల మన బాడీలో చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో ఒకటి మన బాడీ వెయిట్ మొత్తాన్ని మోస్తున్న జాయింట్స్, కాళ్ళల్లో ఉన్న జాయింట్స్ డ్యామేజ్ అవ్వటం. మీరు ఒబెసిటీ ఇంతే 5 years 10 years ఇంతే ఓవర్ వెయిట్ ఉంటే మీ వెయిట్ని మొత్తం మోసే జాయింట్స్ డ్యామేజ్ అయిపోయి మీకు నీ పెయిన్ డెవలప్ అవుతుంది. ఒబెసిటీ గుండె సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే రిస్క్ని కూడా పెంచుతుంది. మీరు ఒకవేళ కాస్త ఓవర్ వెయిట్ ఉంటే ఆ వెయిట్ని తగ్గించుకోవడానికి మీకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా వర్క్ అవుతుందంటే మన బాడీలో ఒక 2 పవర్ఫుల్ హార్మోన్స్ని రెగ్యులేట్ చేయడం ద్వారా వర్క్ అవుతుంది. ఒక హార్మోన్ గ్రోత్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్ మన బాడీలో ఉన్న అన్నిటికన్నా పవర్ఫుల్ ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ ఒకవేళ ఫ్యాట్ని కరిగిస్తే ఈ ఇన్సులిన్ మన బాడీలో ఫ్యాట్ని పెంచుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడానికి స్టెప్ బై స్టెప్గా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఈ టెక్నిక్లో మన ఫైనల్ గోల్ ఏంటి అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి నెమ్మదిగా ఇక్కడ దాకా రీచ్ అవ్వటం. ఇది మీరు ఒకవేళ 5 meals తింటున్నారనుకోండి, రోజుకి బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్, స్నాక్స్, డిన్నర్ 5 times తిన్నారు. ఇప్పుడు మన బాడీలో 5 times ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయింది. అంటే 5 సార్లు మన బాడీలో ఫ్యాట్ స్టోర్ అయింది. మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అన్హెల్తీ స్నాక్సే తినండి లేదా హెల్తీ స్నాక్సే తినండి, మీరు తింటే చాలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినప్పుడల్లా మన బాడీలో ఫ్యాట్ స్టోర్ అవుతుంది. వెయిట్ లాస్ అవుదామని అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ 2 స్నాక్స్ ఉన్నాయా, ఆ స్నాక్స్ని తీసేసి నెమ్మదిగా 3 meals per day రండి. సో ఇప్పుడు ఓన్లీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మాత్రమే ఉంది. 3 times ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయింది. మీకు ఇది కంఫర్టబుల్గా అలవాటు అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి రండి. అది కూడా 3 meals per day, కానీ టైమింగ్లో కాస్త మారుతుంది. మీకు 24 hours డేలో 8 hours తినటానికి, 16 hours ఫాస్టింగ్కి. ఇది ఎలా అంటే మీరు మార్నింగ్ రోజు లెగుస్తున్నారు, లేచాక వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయకండి. ఆ బ్రేక్ఫాస్ట్ని 10 దాకా డిలే చేయండి. లంచ్ నార్మల్గా 1 o'clock చేయండి, కానీ డిన్నర్ మాత్రం 6-6:30 6:30 లోపలనే డిన్నర్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. డిన్నర్లో ఫ్రూట్స్ లేదా వెజిటబుల్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ లేదా ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకోండి. 6కి స్టార్ట్ అయిన ఫాస్టింగ్ ఈవినింగ్ మొత్తం నడుస్తుంది. మీరు పడుకున్నాక రాత్రి మొత్తం మీ బాడీ ఫాస్టింగ్లోనే ఉంది. మీరు పొద్దున్నే లేసాక కూడా 10 దాకా మీరు ఫాస్టింగ్లోనే ఉన్నారు. అంటే ఈ ఫాస్టింగ్ జరిగే టైం అంతా మీ బాడీలో గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఫ్యాట్ని బర్న్ చేస్తూ ఉంది. అలా ఇక్కడ కొంత మీరు వెయిట్ లాస్ని చూడొచ్చు. మీరు ఇది 1 week చేయండి, 2 weeks చేయండి. మీకు కంఫర్టబుల్గా ఇది చేయగలుగుతున్నాం అని అనిపించేదాకా ఈ ప్యాటర్న్లోనే చేయండి. మీకు ఇది ఓకే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలం అని మీకు అనిపించాక ఇప్పుడు 2 meals per day రండి. ఈ ఫేజ్లోనే మీ బాడీలో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ చాలా ర్యాపిడ్గా బర్న్ అయిపోతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ని కూడా ఆపేసి డైరెక్ట్గా 1 o'clockకి లంచ్ చేయండి. 1 o'clockకి లంచ్ చేశాక ఒక 4 hours గ్యాప్ ఇచ్చి 5 o'clockకి డిన్నర్ చేయండి. 5కి కాకపోతే అట్లీస్ట్ 5:30 లోపులోనే డిన్నర్ని కంప్లీట్ చేసుకోండి. డిన్నర్లో ఏం తీసుకోవాలి? ఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్స్, ఫ్రూట్ జ్యూసెస్, లేదా మీకు ఇంకా మంచిగా అలవాటు ఉంటే వెజిటబుల్ జ్యూసెస్, వెజిటబుల్ సలాడ్స్ ఇవి కూడా తీసుకోవచ్చు. చాలామందికి కన్సర్న్ ఉంటుంది, ఇంత ఎర్లీగా 5 o'clock కల్లా డిన్నర్ కంప్లీట్ చేస్తే నైట్ ఆకలేస్తుంది కదా అని. మీకు ఈ కన్సర్న్ ఉంటుంది కాబట్టి 5 o'clockకి డిన్నర్ ఎంత వీలైతే ఎంత మీకు ఆకలి తీరేదాకా ఫ్రూట్స్ తినండి. ఎన్నైతే అన్ని మీకు ఆకలి తీరేదాకా తినండి, పొట్ట నిండా తినండి, ఇబ్బంది లేదు. అది ఫ్రూట్స్ తొందరగా అరిగిపోతాయి కాబట్టి మీకు ఎక్కువ ఫ్యాట్ ఏమి అందులోంచి రాదు. మీకు హెల్త్కి కూడా దాంట్లో చాలా వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటి చాలా హెల్ప్ఫుల్ మెటీరియల్స్ ఆ ఫ్రూట్స్లో ఉంటాయి, ఆ జ్యూసెస్లో ఉంటాయి. మీకు డేలో 4 hours ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితే మిగతా 20 hours గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అయింది. ఈ గ్రోత్ హార్మోన్ మీ ఫ్యాట్ని బర్న్ చేస్తూనే ఉంటుంది. ఈ 20 hours డేలో మీరు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ని చాలా స్పీడ్గా ఇక్కడ లూజ్ అవుతారు. ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే మొదటిది, మీ బ్రేక్ఫాస్ట్లోను మరియు లంచ్లోను ఉప్పు మరియు నూనె ఈ రెండింటిని ఇప్పుడు మీరు ఎంత వాడుతున్నారో అంతలో హాఫ్ చేయండి. అక్కడికి మీరు కంఫర్టబుల్ అయ్యాక దాంట్లో మళ్ళీ ఇంకాస్త హాఫ్ చేయండి. అలా ఉప్పు, నూనెని మీరు నెమ్మదిగా తగ్గించుకుంటూ బ్రేక్ఫాస్ట్, లంచ్లో రండి. డిన్నర్లో ఇబ్బంది లేదు, ఎందుకంటే మీరు ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. ఈ సాల్ట్, ఈ ఆయిల్ మీరు కష్టపడి ఫాస్టింగ్ చేసి వెయిట్ లాస్ అవుతూ ఉంటే ఇవి ఇంకో వైపు నుంచి మీ వెయిట్ని పెంచుతూ ఉంటాయి, కాబట్టి వీటిని మీరు ఆపాలి. ఇది మొదటిది. రెండో జాగ్రత్త ఏంటి అంటే మీరు ప్రతి గంటకి 1 glass నీళ్లు తీసుకోవాలి. రోజు మొత్తం అయ్యేసరికి 3 లీటర్ల కన్నా తక్కువ వాటర్ అవ్వకుండా చూసుకోవాలి. తీసుకోవాల్సిన మూడో జాగ్రత్త ఏంటంటే నేను మిమ్మల్ని ఫ్రూట్స్ అయితే తినమని చెప్పాను, కానీ అందులో కూడా కొన్ని ఫ్రూట్స్ని ఆపాల్సి వస్తుంది. అవి ఏంటి అంటే బనానాస్, మ్యాంగోస్, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు
ఈ 4 చాలా ఎనర్జీ ఇచ్చే ఫ్రూట్స్. ఇవి తీసుకుంటాం ద్వారా మనం వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ చాలా ఎనర్జెటిక్ ఫ్రూట్స్ ఆ వెయిట్ లాస్ జర్నీని స్లో చేస్తాయి. కాబట్టి వీటిని 10 డేస్కి ఒకసారి 1 వీక్ ఒకసారి తింటే ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ రోజు మాత్రం వీటిని తినకండి. అయితే తినాల్సిన ఫ్రూట్స్ ఏవి? వాటర్ రిచ్ ఫ్రూట్స్ తీసుకోండి. మస్క్ మిలన్స్ కానీ, వాటర్ మిలన్స్ కానీ, ఆరెంజెస్, గ్రేప్స్, కుకుంబర్స్, పైనాపిల్, ఆరెంజెస్ ఇలాంటివి తీసుకోండి. మీకు వెజిటేబుల్స్ డైరెక్ట్గా తినే అలవాటు ఉన్నా వెజిటేబుల్ సలాడ్స్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు టమాటాని తీసుకొని తినేసేయచ్చు. మీకు పాలకూర ఇలాంటి ఆకుకూరల్ని జ్యూస్ చేసుకొని ఒక గ్లాస్ ఆకుకూర జ్యూస్ తాగేయచ్చు. మీ వెయిట్ లాస్ జర్నీని ఈ వీడియోతోనే స్టార్ట్ చేయండి. మీకు వచ్చిన రిజల్ట్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు చాలామందికి వెయిట్ తగ్గడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్కారం.